Hello, Masters. Welcome to Shambhala Book Reading Session. Today is day 21 or session 21. ఆల్మోస్ట్ మనం 75% కంప్లీట్ చేసుకున్నాము ఇప్పటి వరకు. 5th చాప్టర్ అయిన కైలాస దర్శనంలో ఉన్నాము. లాస్ట్ వీక్ ఏం చెప్తూ ఉన్నారు అంటే మామూలుగా మన ఎనర్జీస్ వల్ల, అంటే మనలోని శక్తి అంటే ఫిజికల్ శక్తి కాదు, శారీరక శక్తి మాత్రమే కాదు, మెంటల్గా మనం చేసే ఆలోచనల వల్ల, అవి ఒకవేళ తక్కువ స్థాయి ఆలోచనలు అయితే మనం ఎంత ఎనర్జీ నీరసపడిపోతూ ఉంటాము. ఆ నీరసం వల్ల జబ్బు చేస్తుంది, శరీరంలోని కణాలలో కాంతి తగ్గిపోతూ వస్తుంది, అంటే ఆరోగ్యం తగ్గిపోతూ వస్తుంది, దానివల్ల ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. ఈ మహర్షులు కానీ, ఈ ధ్యానం ఎక్కువ చేసేవారు కానీ, జ్ఞానం యొక్క పాత్రలో ఉండేవాళ్ళు కానీ ఏంటి అంటే వాళ్ళకు తెలుసు ఆలోచనల వల్ల శక్తి ఎలా ఖర్చవుతుంది, అందులో సరి అయిన ఆలోచనలు కాకపోతే ఇంకే విధంగా ఖర్చవుతుంది తెలుసు కాబట్టి వాళ్ళు ఆలోచనలు శూన్య స్థితిలో ఉండేట్టుగా చేసుకుంటారు. ఏదైనా వాళ్ళు చెయ్యాలి అనుకున్నా వాళ్ళు చేసే ఆలోచన ప్లానింగ్ కిందకి వస్తుంది. బికాస్ దే వాంటెడ్ టు క్రియేట్ మిరకిల్స్, అద్భుతాలను సృష్టించాలి. ఈ ప్రపంచంలో లేదా ఈ యూనివర్స్లో ఏది కావాలో అది అందించాలి. దానికి నేను ఏం చెయ్యాలి, అది నిర్మాణాత్మకమైన ఆలోచన. సో ఆ ఆలోచనకి ప్లానింగ్ కొరకు మనకు ఖర్చయ్యే ఎనర్జీ చాలా చాలా తక్కువ ఆ అద్భుతమైన వాటికి. అప్పుడేమవుతుంది, ఆ ఆయుర్దాయం అనేది మెల్లగా పెంచుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు. ఇవాళ రేపు ఆ స్ట్రెస్ వల్లనే కదండి ఆయుర్దాయం చాలా తగ్గిపోతుంది. వెనకటికి మన ముందు తరాలని వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి స్ట్రెస్ అనేది తెలియదు. అలాగని మనంత కంఫర్ట్ లైఫ్ వాళ్ళకి లేదు. మనకి ఈరోజు ప్రతి దానికి మిషన్, ప్రతి దానికి మనకి ఏదో ఒక ఆధారం ఉంది. వాళ్ళకి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు చేసే ప్రతి పని కూడా వాళ్ళు చేసుకోవడమే. కోర్స్ పని మనుషులు వాళ్ళ సహాయం ఉంటే ఉండవచ్చు గాక, బట్ ఆ రోజుల్లో ఉండే పని చాలా ఎక్కువగా ఉంది. కానీ ఎంత స్ట్రెస్ పడిపోయారు వాళ్ళు? లేదు, యాక్సెప్ట్ చేసేశారు లైఫ్ని, ఎవ్రీడే లైఫ్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేశారు. అప్పట్లో వచ్చిన ఉపద్రవాలు కానివ్వండి, ఉపద్రవాలంటే ఏ రకంగా చెప్తున్నాను అంటే చాలా మందికి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళు భర్తలు చనిపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ అలే ఉండడం, యాక్సెప్ట్ చేశారు తప్పిస్తే స్ట్రెస్ పడిపోలేదు జీవితాంతం. వాళ్ళకి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ లైఫ్ను కూడా పాపం అన్ఎడ్యుకేటెడ్ ఏ ధైర్యంతో వాళ్ళు బ్రతికారు. అరే! నా జీవితం అయిపోయింది, నాకు చదువు రాదు, నాకు పిల్లలున్నారు, నేనెలా వీళ్ళని పెంచేది అని చెప్పేసి ఏ సూసైడులు చేసుకోలేదు కదా! స్ట్రెస్‌తో అనారోగ్యాల పాలవ్వలేదు కదా! ఉన్న పిల్లలందరినీ చూసుకున్నారు. అంటే మానసికమైన ఎనర్జీ కోల్పోవడం అనేది తక్కువగా ఉంది. ఎందుకంటే ఆలోచన కాదు వాళ్ళు చేసింది, ఆచరణ. యాక్సెప్టెన్స్ చేశారు. వాళ్ళల్లో ఉన్న యాక్సెప్టెన్స్ మనం గమనించినట్లయితే, దాన్ని కానీ నేర్చుకున్నట్లయితే చాలా మంచిది మాస్టర్స్. యాక్సెప్టెన్స్ అంటే సిస్టమ్ ఎలా ఉందో, ఏదెలా ఉందో అలాగే తీసుకొని అక్కడే ఉండిపోవడం అని కాదు. సిట్యుయేషన్‌ని ముందర మనం ఓకే, దిస్ ఈజ్ ద సిట్యుయేషన్ అని అర్థం చేసుకుంటాము. దాని తర్వాత దాని నుంచి బయటపడడానికి మార్గం ఉందా? దాన్ని ఏ విధంగా అయినా మార్చడానికి మార్గం ఉందా? తగ్గించడానికి మార్గం ఉందా? దానిలో ఏమైనా మనకు ఒత్తిడి అలాంటివి కనిపించినట్లయితే అవన్నీ ఆలోచిస్తాము. యాక్సెప్టెన్స్ అంటే మీనింగ్ అది. అసలు దాన్ని నేను ఒప్పుకోను అంటే అందులో నుంచి బయటికెళ్ళే మార్గమే లేదు. నేను చీకట్లో ఉన్నాను అని ఒప్పుకోకపోతే లైట్ వేసే ప్రయత్నమే చేయను నేను. ఆ లైట్ యొక్క నీడ ఎక్కడ నాకు కనిపించదక్కడ. అంటే ఒప్పుకోవట్లేదు కదా నేను. నేను లైట్ ఏసానంటూ ఒప్పుకున్నట్టు. చీకట్లో ఉన్నాను అని చెప్పేసి, నాకు అనిపించట్లేదు అని చెప్పేసి. అది యాక్సెప్టెన్స్ అంటక్కడ. సో, దాని గురించి చెప్పారు. ఎనర్జీస్ ఎలా డిప్లేట్ అవుతాయి, మనం ఆలోచనలని సరైన ఆలోచనలు చేయడము, లేదా ఆలోచన రహిత స్థితిలో ఉండడము, అంటే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం. దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనము లాస్ట్ వీక్ క్లాస్‌లో నేర్చుకున్నాము. జస్ట్ ఒక్క పారాగ్రాఫ్ చదువుతాను లాస్ట్ వీక్‌ది. రెస్ట్ అంటే యోగ నిద్ర. నిద్రపోతూ యోగం చేయండి. మంచి కలలు వస్తాయి. కలల్లో కూడా శక్తి పెరుగుతుంది. మనం శక్తిని ఉపయోగించాలంటే ప్రేయర్ అవసరం. ధ్యానం వల్ల ప్రేయర్ కుదురుతుంది. ప్రేయర్ వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మనలో ఉన్న చెడులు పోవాలి అంటే ప్రేయర్ అవసరం. ధ్యానం వల్ల మనిషికి దైవాంశ కలుగుతుంది. దివ్య వర్చస్సు కలుగుతుంది. మనం ఎంత తపస్సు చేసినా పరమ గురువుల గుర్తింపు పొందలేము. ప్రేయర్ వల్ల గుర్తింపు లభిస్తుంది. దీనికి
ఎక్స్‌ప్లనేషన్ కూడా మనము లాస్ట్ వీక్ క్లాస్‌లో ఇచ్చుకున్నాము. ప్రేయర్ మనల్ని ఉన్నత స్థితికి తీసుకుపోతుంది. మన యోగ శక్తి పెరిగినప్పుడే మాస్టర్స్ మనల్ని గుర్తిస్తారు. మనలో మాస్టర్స్ స్పృహ ఉండాలి. ఒక లక్ష్యంతో యోగం చెయ్యాలి తప్పిస్తే, మోక్షం కోసం తపస్సు చెయ్యకూడదు. చెప్పాను కదా! ఇది అల్టిమేట్ అన్నమాట. ఫస్ట్ మనమేంటి స్వర్గ సుఖాల కొరకు అనుకుంటాము. చాలా పుణ్యం రావాలి. అంటే నేను చేసే ప్రతి కార్యం ద్వారా నాకు పుణ్యం రావాలి. ఆ పుణ్యం ద్వారా స్వర్గలోకాలు అనుభవించాలి. కానీ స్వర్గలోకాల్లో తర్వాత మనకు తెలుస్తుంది. ఆ పుణ్యం అయిపోగానే పైనుంచి కిందికి మళ్ళీ ఏ శరీరమో తీసుకొని మనం కిందికి రావాలి. మళ్ళీ కర్మల వలయంలో చిక్కుకుపోతాము. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు దానికి తగ్గట్టుగా అనుభవించాల్సి ఉంటుంది. కానీ అది కాదు అని చెప్తారు. నేను చెప్పాను కదా! లాస్ట్ వీక్ క్లాస్‌లో నాకు కూడా అది తెలియదు. మోక్షం అన్న పదము, దానికి మీనింగు కైండ్ ఆఫ్ లాస్ట్ 1 డికేడ్ ముందరనే తెలియడం కానీ, అంతకుముందు నాకు తెలియదు. స్వర్గం ఈస్ ద హైయెస్ట్ అనుకునేదాన్ని. సో, ఆ తర్వాత తెలిసిందేంటి స్వర్గం కాదు మోక్షం. మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో పడిపోకుండా అంటే కర్మలను అంటించుకోకుండా ఎప్పుడైతే చేసే ప్రతి పనిని మనం పూర్తి సరెండరెన్స్ కానీ లేదా ఇది నేను చేస్తున్నాను కాదు. నా చేత యూనివర్స్ చేయిస్తోంది. నాలోని భగవంతుడు చేయిస్తున్నాడు. నేను కాదు. అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటామో కర్మ ఫలితంతో మనకు సంబంధం లేదింక. ఆ రిజల్ట్. అందుకే భగవద్గీతలో ఉన్నది ఏకైకంగా మనం పట్టుకోవాల్సిందేంటంటే కర్మ, ఫలితం అదేదైతే ఉందో నువ్వు చేస్తూ పోతూ ఉండు. మళ్ళీ ఫలితం అంటుకుంటది కదా అని కర్మ చేయకుండా కూర్చోకు. అది పెద్ద తప్పు. ఎక్కడైతే ఏం చేయాలో అది చెయ్యాలి. ఎక్కడైతే మాట్లాడాలి, మాట్లాడాలి. ఎక్కడైతే నోరు మూసుకోవాలో అక్కడ మూసుకోవాలి. మాట్లాడే దగ్గర నోరు మూసుకొని, అమ్మో! ఈ కర్మలో నేను చిక్కుకుపోకూడదని మూసుకోవడం అతి పెద్ద తప్పు. అకర్మ అంటారు. మన భీష్ముడికి మన ద్రౌపది వస్త్రాపహరణం టైంలో చాలా మందికి పాపం మూటగట్టుకున్నారు. అలాగే మన భీష్ముడికి బిగ్గెస్ట్ కంప్లెయింట్ అదే. నువ్వు మాట్లాడాలక్కడ. నువ్వు మాట్లాడలేదు. సో, కర్మలో ఫలితం అంటకూడదు అంటే కర్మలు చేయకుండా క్వైట్‌గా ఉండడం కాదు. సరియైన కర్మ చేయడం. ఆ ఫలితాన్ని మనం ఆశించకుండా ఊహించడం అంటే ఇట్స్ ఓకే. ఆశించకుండా నేనే చేశాను. ఇది నాకు సంబంధించిన ఫలితం అనుకోకుండా ఉండి అది కృష్ణార్పణం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. శివార్పణం, కృష్ణార్పణం ఇలా చెప్తూ ఉంటారు. దాని మీనింగ్ ఏంటి అంటే వాళ్ళే చేశారు. వాళ్ళకే ఫలితం. అలాగని వాళ్ళేం మన సంపదనంతా తీసుకెళ్ళట్లేదు. మనమే అనుభవిస్తున్నాం. But that feeling says that I am not the body. I am the soul. సో, ఆ కర్మ వలయంలో చిక్కుకోకుండా ఉంటాము. జనన మరణ చక్రంలో చిక్కుకోకుండా ఉంటాం. సో, ఒక లక్ష్యంతో దానికన్నా ఆ మోక్షం కన్నా పై మార్గం ఏంటి? ఇప్పుడు అలా కర్మ వలయంలో చిక్కుకోకపోతే ఒకనాటికి మోక్షం సిద్ధిస్తుంది. అంటే పరమాత్మలో ఐక్యమైపోవడం లేదా మనమే పరమాత్మగా మారడం 2 ఒకటే. నది, సముద్రం అని చెప్పుకున్నాం కదా! అది మోక్షం. దాని తర్వాతదేంటి? ఆ మహర్షులు ఆ మోక్షం కూడా కాదు. దాని పైన ఉన్నదేంటంటే, ఇంకా ఎంతో మందిని ఆ మార్గంలో నడిపించే దిశగా గైడెన్స్ ఇవ్వడం. మార్గదర్శకులుగా మారడం. అంటే వాళ్ళు ఈ భూమి మీద జన్మించడానికి వాళ్ళకేమి కర్మకు సంబంధించిన ఆహ్, ఆహ్, అవి పూర్తి చేసుకోవాలని వాళ్ళు జన్మ తీసుకోరు. అవతార పురుషులు అంటాం మనం వాళ్ళని. ఎంతో మందిని లైటన్ అప్ చెయ్యాలి వాళ్ళు. ఇప్పుడు పత్రిజీ గారనుకోండి. వాళ్ళ యొక్క ఉద్దేశ్యం వాళ్ళు శాస చాలకుడు నుండి శాసనుడి వరకు అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. స్పిరిచ్యువల్ టాబ్లెట్ బుక్కు. వాళ్ళు శాసనుడు అని పిలువబడతారనమాట. శాసించడం అంటే నెగెటివ్ అని కాదిక్కడ. వాళ్ళు ఎంతో మందికి గురుత్వంగా అంటే గురుబోధ చేస్తూ వాళ్ళని సరైన మార్గంలో నడిపిస్తారు. అది నెక్స్ట్ లెవెల్. అది చెప్తున్నారు. యోగం చెయ్యాలి తప్ప మోక్షం కోసం తపస్సు చెయ్యకూడదు. అంటే ఆ పై లెవెల్ గురించి. స్వర్గం కోసం, సుఖాల కోసం తపస్సు చేసే రోజులు పోయాయి. విశ్వమానవ వికాసం మన లక్ష్యం. అదే పరమార్థం. అదే బుద్ధదేవుని ఆశ్వాసం అని చెప్పేసి అంతవరకు చదువుకున్నాం. ఎదురుగా ఎవరెస్ట్ శిఖరం కనిపిస్తోంది. నా ఎదురుగా ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగిన ఒక మహాయోగి ఉన్నాడు. యాక్చువల్‌గా ఇది కూడా కొంచెం చదువుకున్నాము. రెప్ప వేయకుండా గమనిస్తుంటే కైలాసం చిన్నదై వచ్చి నాలో కలిసిపోయింది. వాట్ డస్ దట్ మీన్? అజ్ఞానము అన్నట్టు. ఆ ఎదురుగా ఉన్న ఆయన ఎవరైతే ఉన్నారో ఆ మాస్టరు, ఆ మాస్టర్ యొక్క తేజస్సు ముందు కైలాసం తేజస్సు చిన్నదైపోయి నాలో కలిసిపోయింది.
అంత గొప్ప జ్ఞానం, అంత గొప్ప వెలుగు. థాట్స్ గుడ్. అదే భగవంతుణ్ణి అనుభూతించే పద్ధతి. ఎవరెస్ట్‌ని నీలో చూసినట్లు భగవంతుణ్ణి కూడా చూడాలి. పరమ గురువులు మరి అట్లా చేస్తారా? అని అడిగారు మన మాస్టర్ శార్వరి గారు. చేసి తీరాలి. ఎవరికైనా ఒకటే సూత్రం, ఒకటే గమ్యం. మాస్టర్‌లను అనుభూతించే పద్ధతి అది. మనం కోరకపోతే వారెందుకు వస్తారు? వారి శక్తి ఎట్లా అందుతుంది? సంకల్పం లేకపోతే యాక్చువల్‌గా ఇంతవరకు చదువుకున్నాం. సంకల్పం లేకపోతే వరకు. ఆ తర్వాత యద్భావం తద్భవతి. ఇది కూడా మన భగవద్గీతలో ఉంటుంది. మనం ఎలా భావిస్తే అలా జరుగుతుంది. ఎన్నో ప్రిన్సిపల్స్ ఉంటాయండి అందులో. ఒక్కొక్క శ్లోకాన్ని పట్టుకొని ఆ మాస్టర్సు కొన్ని కొన్ని వందల లెక్చర్స్ చేయగలరు వాళ్ళు దాని మీద. అంత గొప్ప మీనింగ్ ఉంటుంది ఆ చిన్ని చిన్ని పదాలలో. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తావో దాన్నే క్రియేట్ చేసుకుంటావు. మన సేతు మహాశయుడు చెప్పే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మరి అట్లాంటప్పుడు నేను బాధలు కష్టాలు ఎందుకు క్రియేట్ చేసుకుంటాను? చెక్ చేసుకోవాలి మన ఆలోచనలు. నాకిదైతే, నాకదైతే, ఇప్పుడు నేను ఫ్లైట్ దగ్గరికెళ్తున్నాను. ఫ్లైట్ లేట్ అయితే, ఫ్లైట్‌కి అదైతే, నేను మిస్ అవుతే, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడితే, నేను టైంకి చేరుకోకపోతే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనమే. ఆ ప్లేస్‌లో వేరేలాగా కూడా ఆలోచించవచ్చు కదా! అస్సలు ట్రాఫిక్ లేకుండా, నేనెక్కడ వెళ్తే అక్కడ గ్రీన్ సిగ్నల్ ఒస్తూ, ఫ్లైట్ ఆన్ టైమ్‌కి ఉండేసి, హ్యాపీగా సెక్యూరిటీ లైన్ వెరీ ఈజీగా ఉండిపోయి నేను ఫ్లైట్ జర్నీ సూపర్ డూపర్ ఎంజాయ్ చేయడం, చక్కగా మెడిటేషన్ చేసుకోవడము, చక్కగా రిలాక్స్ అవ్వడము, ఇంట్లో రిలాక్స్ అయినట్టుగా. ఇలా చేయకూడదని ఎవరైనా చెప్పారా? కానీ ఇలా ఎంతమందిని చేస్తాం మనము? బికాస్ మనం అలా ట్రైన్ చేసేసాము. మనము ఇన్ ద సెన్స్ మనం చిన్నప్పటి నుంచి అలాగే వినుకుంటూ వస్తున్నాము. దానికి ఏం పేరు పెట్టుకున్నామంటే జాగ్రత్త అన్న పేరు పెట్టుకున్నాం. అండర్ ద నేమ్ ఆఫ్ జాగ్రత్త అలా అలవాటు చేసుకున్నాం. జాగ్రత్త ఎప్పుడూ నెగెటివ్‌గా ఉండాల్సిన అవసరం లేదండి. జాగ్రత్త పడ్డం అంటే నేను ఒక రోజు ఎక్కువ అవసరం వచ్చిందంటే ఒక పెయిర్ ఆఫ్ డ్రెసెస్ పెట్టుకోవడం అది తప్పు కాదు. నాకు ఫ్లైట్ డిలే అయిపోతదేమో, హోటల్‌లో స్టే చేయాలేమో, అందుకని నాకొక డ్రెస్ ఎక్కువ పెట్టుకోవాలి అని ఆలోచించడం నెగెటివ్. నేను డ్రెస్ పెట్టుకుంటున్నాను. ఎక్స్‌ట్రా డ్రెస్ పెట్టుకోవడం అనేది పెట్టుకుంటున్నాను. బట్ నా థింకింగ్ ఎలా ఉంది? ఒక ఎక్స్‌ట్రా డ్రెస్ పెట్టుకుంటున్నాను. అంతే. దానికి ఏమీ అటాచ్ చేయనవసరం లేదు నెగటివిటీని. సో, అది మనము జాగ్రత్తగా అలవాటు చేసుకోవాలి. మన ఆలోచనలని గమనించినట్లయితే, అందులో ఇలాంటివి ఏమైనా నెగెటివ్ ఆలోచనలుంటే వాటిని గుర్తించి, యాక్సెప్ట్ చేసి, ఆ తర్వాత మార్చుకోవాలి. ప్రతి ఆలోచనని మనమే మార్చుకోవడం. అప్పుడు చూడొచ్చు. అవన్నీ కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు మనం. అది యద్భావం తద్భవతి. పిల్లలు బాగా చదువుకొని బాగా వృద్ధిలోకొస్తారు. మంచి కెరీర్ ఈ పిల్లలు చదువుతారో లేదో, ఫెయిల్ అయితే వీళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఏమో, ఇందులో ర్యాంక్ వస్తుందో లేదో, ఈ పిల్లల మాట వింటారో లేదో పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు, ఎలాంటి వాళ్ళని తీసుకొస్తారో, ఇక్కడైతే ఇంకా రకరకాలుగా వింటూ ఉంటానండి. నాకనిపిస్తూ ఉంటది. మనల్ని పెద్ద అంటే మనం పెరిగేటప్పుడు అంతలా జస్ట్ ఒక పెళ్లి అనే కాన్సెప్ట్‌ని తీసుకుంటే, ఈ పిల్లల మాట వింటారా? లవ్ మ్యారేజెస్ చేసుకుంటారా? ఎవరిని తీసుకొస్తారో, చాలా తక్కువగా ఉంది ఆ కాన్సెప్ట్. వై? సమాజంలో జరగకపోవడం వలన ఆ రోజు అలాంటిది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ ఇంకొక రకంగా చెప్పాలంటే, ఏ పేరెంట్స్ అలా థింక్ చేయలే. అక్కడో, ఇక్కడో అడపాదడపా అలాంటివి అయ్యి ఉండవచ్చు. కానీ అసలు దాన్ని మాట్లాడడం అంతే తప్పిస్తే నా ఇంట్లోకి కూడా అదొస్తుంది అన్న థాట్ ఎవరు చేయలేదు. అంత జనరలైజ్డ్‌గా ఎళ్ళిపోలేదు. కానీ రాను రాను ఏమైంది? ఎక్కడో ఏదో జరిగితే ఇమ్మీడియేట్‌గా ఏ పేపర్‌లోనో ఎక్కడో వస్తది. అమ్మో! ఇలాగట నా పిల్లలు చేస్తే వెంటనే ఆ సిట్యుయేషన్‌ని మనకు ఆపాదించేసుకుంటున్నాం. ఏదో రకంగా. ఆ థాట్స్ ఏమవుతుంది? ఎనర్జీ ఫీల్డ్ క్రియేట్ అవ్వబడుతుంది. ఓవర్ ద పీరియడ్ ఆ చేంజ్ వచ్చేస్తది. వచ్చేసింది ఆల్రెడీ. యూఎస్‌లో అయితే కొంతమంది పేరెంట్స్ అనడం విన్నాను. హమ్మయ్య! ఎవరైనా ఇప్పుడు అబ్బాయి ఉన్నాడనుకోండి వాళ్ళకి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయమంటే హ్యాపీనే. అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేయమంటే ఎందుకంటే ఇక్కడ లీగల్‌గా కూడా ఉంటాయి కదా! అబ్బాయిని అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు. అలాంటి కొన్ని చట్టాలు కొన్ని దేశాలలో రైటే అన్నట్టుగా పెట్టారు కాబట్టి, ఆ భయాలు కూడా ఉంటాయి పేరెంట్స్‌కి. క్రియేట్ చేసుకుంటున్నారు.
వై డు వి నీడ్ టు టాక్ లైక్ దట్? ఆ థాట్ ఎందుకు మనకి? మన పేరెంట్స్ చేసినట్టుగానే అలాంటి థాట్ ఎందుకు చేయలేకపోతున్నాం? ఓకే. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల. ఆ పరిస్థితి మారాలా? ఆ పరిస్థితిలోకి మనం జారాలా? అదొకటి అర్థం చేసుకోవాలి. మారాలి అంటే మన మైండ్‌సెట్ మారాలి. మన థింకింగ్ మారాలి. యెస్. చుట్టూ అలాగే జరుగుతోంది. సముద్రంలో ఉన్నాము. అలలు వస్తున్నాయి. బయట పడాలా? అలల్లో చిక్కుకోవాలా? ఎలాగైనా బయటపడాలి అని ఆలోచిస్తాం. అంతేగాని అలల కిందికి వెళ్ళిపోవాలని చూడమే. ఈత రానివాడు కూడా ఈత కొట్టాలి అని ప్రయత్నిస్తాడు అందులో చిక్కుకుపోయినప్పుడు. అలా ఉండాలి తప్పిస్తే జారి పడిపోకూడదు అందులో. సో, అది మాస్టర్. యద్భావం తద్భవత్ అంటే చెక్ చేసుకోవడం. మొదట్లో కొద్దిగా ప్రాక్టీస్ మనకి ఇబ్బందిగా అనిపించొచ్చు. అబ్బా! అస్తమానం చెక్ చేసుకోవాలా? ప్రతీదీ చూసుకోవాలా? అని అనిపించవచ్చు. ఇనిషియల్ స్టేజెస్‌లో. థాట్స్ ఓకే. దానికి ఫ్రస్ట్రేట్ అయిపోకుండా గమనించుకొని నా జీవితం బాగుపడుతుంది. నేనెలా అంటే అలా చేసుకునే అవకాశం నా చేతిలో ఉంది. ఆ అద్భుత దీపం, అల్లా దీపం, అద్భుత దీపం అనేదో అంటారు కదా! నా చేతిలో ఉంది ఆ మ్యాజిక్ బ్యాండ్. అనుకున్నప్పుడు చూడండి ఎలా ఉంటుంది. ఐ విల్ రైట్ మై స్టోరీ. ఆ టైప్‌లో. యద్భావం తద్భవతి. ఆలోచనల ప్రకారం మేనిఫెస్టేషన్ ఉంటుంది. బుద్ధత్వాన్ని ఆశించకపోతే ఎట్లా వస్తుంది స్వామి? రిక్వెస్ట్ అవసరం. ఎక్స్‌పెక్టేషన్ అవసరం. రెండూ అవసరమే. నీవు శంబల వెళ్ళాలని ఆశించకపోతే ఇంత దూరం రావు కదా! ఎక్స్‌పెక్టేషన్ తప్పు కాదు. అవసరం. ప్రేయర్స్‌లో ఎనర్జీ వస్తుంది అడగకపోయినా. అది ప్రేయర్ యొక్క ప్రాసెస్. మన లక్ష్యం అదే అయినప్పుడు అడగకపోయినా, అర్థించకపోయినా బండి పట్టాలు తప్పదు. అక్కడికే చేరుతుంది. అది రిజల్యూషన్. ప్రేయర్ యొక్క ఫలితం చెప్తున్నారు. ప్రేయర్ అంటేనే ఎనర్జీ అని చెప్తున్నారు. ఇంతకీ తమరు శంబల వెళ్ళే మార్గం చెప్పనే లేదు మహాత్మా అని అడిగారు. శంబలలో మన శార్వరి గారు. శంబలలో మీకు భోజనం దొరకదు. ఆకలైతే ఏం చేస్తారు? శంబల చేరే మార్గాలు చాలా ఉన్నాయి. మనలాంటి వారికి శంబల దూరం కాదు. అయినా చేరడం కష్టం అన్నాడు హన్ మాస్టర్. హన్ మాస్టర్ అంటే ఆ 70 ఇయర్స్ వృద్ధుడు అని చెప్పారు కదా! ఆ మాస్టర్. ఏం మహాత్మా అక్కడి వారికి ఆకలి ఉండదా? తిండి తినరా వాళ్ళు? అని అడిగారు శార్వరి గారు. తినరు, ఆకలి వెయ్యదు. ఆకలి వెయ్యకపోతే మేము తినము అని చెప్పేసి శార్వరి గారన్నారు. అంటే, అంటే ఓకే. వాళ్ళు తినరు, ఆకలి వేయదంటే ఆకలి వేయకపోతే తినము. అందులో డిఫరెన్స్ ఏముంది? మేము కూడా అంతే అన్న టైప్‌లో చెప్తే, వారికి భౌతిక శరీరాలు ఉండవు. కనుక భౌతిక అవసరాలు ఉండవు. ఒకవేళ ఉన్నా ఛాయామాత్రంగా, లీలామాత్రంగా కనిపిస్తారు. ఛాయ అంటే నీడ. వాటికి అస్తిత్వం ఉండదు. వారివి యాస్ట్రల్ శరీరాలు అంటే సూక్ష్మ శరీరాలు. తిండి, బట్ట భౌతిక శరీరాలకు మాత్రమే అవసరం. రమణ మహర్షి ఎందుకు కట్టుకోలేదు ఆయన బట్ట? బట్ట అవసరం ఆయనకెందుకు అనిపించలేదు? ఫస్ట్‌లో కంప్లీట్‌లీ న్యూడ్ ఆయన. కంప్లీట్‌లీ అసలు ఆ గోచిగుడ్డ గూడా కట్టుకొని ఉండరు. కానీ తర్వాత మాస్టర్స్ ఆయన దగ్గర ఉన్న మాస్టర్స్ ఉంటారు కదా! వాళ్ళు శిష్యులు. మీరు ఆత్మలోకంలో ఉన్నారు. ఆత్మగానే మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి మీకు బట్ట అవసరం లేదు. బట్ ఉన్నది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నది వీళ్ళది కాబట్టి కనీసం గోచి అయినా పెట్టుకోండి అని చెప్పారు గాబట్టి వాళ్ళ గురించి గోచి పెట్టుకున్నారు. హి డజంట్ కేర్. నన్నిలా చూస్తున్నారు వాళ్ళు. హి డజంట్ కేర్. బికాస్ ఆయన ఆత్మలోకంలోనే చూసుకున్నారు ఆత్మగానే. ప్రపంచాన్ని కూడా ఆత్మగానే ఆయన అర్థం చేసుకున్నారు. సో, అలాంటి వాళ్ళకి తిండి, బట్ట నథింగ్ లైక్ థట్. చీ, చా ఏమీ ఉండదక్కడ. వాళ్ళు శరీరంగానే చూడట్లేదు. ఇంకా చీ, చా ఏముంటుందక్కడ? సో, అంటే వారు బట్టలు కట్టుకోరా? నగ్నంగా తిరుగుతారా? అని భార్గవ ఉత్సాహంగా ప్రశ్నించాడు. భార్గవ అంటే శార్వరి మాస్టర్‌తో పాటొచ్చిన ఉన్నారు కదా! భార్గవ గారు. ఆయన ఏంటి నగ్నంగా తిరుగుతారా? అని ఒకింత ఉత్సాహంగా అడిగాడట. నగ్నంగా ఉండరు. కానీ దిగంబరంగా ఉంటారు. వారి నగ్నత్వం కంటబడదు. దిగంబరత్వము అంటే నాకర్థమైన ప్రకారము బట్టలు కట్టుకోకుండా ఉండడం. బట్టలు కట్టుకోకుండా ఉంటారు కానీ నగ్నంగా ఉండరు. దేర్ ఈస్ ఎ మీనింగ్ ఇక్కడ. అంటే
మనం ఏదైతే బట్టలు కట్టుకోకపోతే శరీరం కనిపిస్తే దాన్ని నగ్నత్వము అంటాము. ఇక్కడ అసలు వాళ్ళకు శరీరాలే ఉండవు కాబట్టి వారి నగ్నత్వం అనేది కంటపడదు. లీలా మాత్రంగా, ఛాయా మాత్రంగా అని చెప్పారు. కాబట్టి అది బట్టలు వేసుకోరు. దిగంబరం అంతే తప్పిస్తే నగ్నత్వం కాదు అని చెప్తున్నారు. అంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట అందులో. నగ్నంగా ఉన్నారని అనిపించదు కూడా. ఇంద్రియాలకి అతీతం నగ్నత్వం. వాళ్ళ శరీరాలపై ఒక గొప్ప కాంతి ఆవహించి ఉంటుంది. ఇంకెక్కడుంటుందండి? అంత కాంతిలో నగ్నత్వం అనేది ఎలా కాంతి అంటే ఓకే. లైట్ కింద మనిషి బట్టలు లేకుండా నిలబడితే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. అలా కాదు మనం ఇక్కడ ఆలోచించాల్సింది. తేజస్సు. కాంతి ఆవహించి ఉంటుంది. బట్టలు ఉన్నది లేనిది తెలియదు. కాంతి శరీరాలు అనుకోండి. కాంతికి నగ్నత్వం ఏమిటి? అనన్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఒక లైట్‌ని తీసుకోండి. మంచి లైట్. మీరు ఊహించుకున్న విధంగా ఒక డిజైన్ లాగా ఊహించుకోండి. ఆ లైట్‌ని ఒక చిన్న బల్బ్ లాగా కాకుండా, ఇప్పుడు రకరకాల డిజైన్డ్ లైట్స్ కూడా వస్తున్నాయి కదా! పెద్ద పెద్ద లైట్స్ కూడా వస్తున్నాయి. అది ఒక మనిషి ఆకారంలో ఊహించుకోండి ఒక లైట్‌ని. దానికి మళ్ళీ బట్ట వేయాలనుకుంటారా? అందులో మీకేమైనా నగ్నత్వం కనిపిస్తుందా? నథింగ్. అదొక జ్యోతి. అదొక కాంతి. సో, అలా వీళ్ళు కాంతి శరీర దారులనమాట. మరి అస్సలు ఏమీ తినకుండా ఎట్లా బ్రతుకుతారు? ఎందుకు బ్రతకడం? వారు మనలాగా బ్రతుకుతున్నారని ఎందుకనుకుంటున్నారు మీరు? వారి జీవన పద్ధతి వారిది. మన దాంతో పోల్చుకోవడం అజ్ఞానం. వాళ్ళు కాంతిని తింటారు. గాలిని తింటారు. బ్రతకడానికి ఆక్సిజన్ అవసరం. రైసు, చపాతీలు కాదు. చికెన్‌లు, మటన్‌లు కాదు. అసలు యోగశక్తి మనిషిని బ్రతికించదని ఎందుకనుకుంటున్నారు మీరు? వాళ్ళు ప్రేయర్ తింటారు. ప్రేయర్‌లో ఎనర్జీ అని చెప్పారు కదా! ప్రేయర్ తింటారు. ప్రేయర్ తాగుతారు. ప్రేయర్ శ్వాసిస్తారు. కావలసిన అన్ని రకాల శక్తి ప్రేయర్ నుండి వస్తుంది. తిండి తినే మనిషి మరణిస్తున్నాడు కానీ, ఏమీ తినని మనిషి మరణించేందుకు అసలు ఏముందక్కడ? అద్భుతం. మనకేం తెలుసు? తిండి తినకపోతే తెలుసు గాదు. 1000% అదే బిలీవ్ చేస్తాం. అరేయ్! తిండి తినకపోతే చచ్చిపోతావురా నువ్వు. ఏదో ఒక పూట, 2 పూటలు తినకపోతే వేరు. ఈ డైటింగ్ పేరుతో రోజులో పడి ఇట్లా తినకుండా ఉంటే చచ్చిపోతావురా నువ్వు అని చెప్తాం మనం. ఇంక అందులో అసలు మనకు ఇదే ఇలాగే చెప్తాము. ఈయనేమంటున్నారు అంటే, జ్ఞానపరంగా ఆలోచించండి. ఆహ్, ఏమీ తినని మనిషి మరణించడానికి ఏముంటుంది? హై ఫిలాసఫీ అని చెప్పొచ్చిక్కడ. వాడసల శరీరం అన్న స్పృహతో లేడు. దానికి తిండనేదే అలవాటు చేయలేదు. అలవాటు లేని తిండి లేకపోతే అక్కడ చచ్చిపోవడానికి ఏముంటుందింకా? అలవాటు చేస్తే కదా! ఇప్పుడు లెట్స్ సే ఒక మనిషి ఒక డ్రింక్‌కి అలవాటయిపోయాడు. డ్రింక్ లేని రోజు వాడికి చచ్చేంత బాధ. ఆ రోజు దొరకలేదు. ఇంకా తిమ్మిర్లెక్కిపోతూ ఉంటాయంటారు. రకరకాలుగా బిహేవ్ చేస్తారు. కోపం, విసుగు, ఫ్రస్ట్రేషన్ ఏంటేంటో చెప్తా ఉంటారు. అంటే మనకు మూవీస్‌లో చూపిస్తూ ఉంటారు. మరి ఇంకొక మనిషిని తీసుకోండి వాడికెప్పుడు డ్రింక్ చేసే అలవాటు లేదు. వాడేమైనా తిమ్మిర్లెక్కిపోతున్నాడా? డ్రింక్ అలవాటయినందుకు మానేసిన రోజు వాడికి తిమ్మిర్లొస్తున్నాయి. అలవాటు లేని వాడికి నథింగ్. ఎవ్రీ డే లాగానే ఉన్నాడు వాడు. జస్ట్ లైక్ దట్. అంటే ఇది ఎగ్జాంపుల్‌గా ఆహ్, ఆ ఎగ్జాంపుల్ వచ్చిందండి నాకు లోపల నుంచి. సో, ఒకవేళ మీకు ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్‌గా అనిపిస్తే యూ కెన్ థింక్ అబౌట్ ఇన్ దోస్ లైన్స్. అలాగే తిండి లేకుండా ఉన్నప్పుడు మరణించడం ఏంటి? తిండి అక్కర్లేని వాళ్ళకి. తిండి తింటే కదా మరణించాలి. వాళ్ళ దృష్టిలో అలాగా అన్నట్టు. అక్కడ జీవించడం ఎందుకు మహాత్మా అసలు అని అడిగారు శార్వరి గారు. మరణించలేక, మరణించే అవకాశం లేక జీవిస్తున్నారని అనుకో. అక్కడికి చేరిన వారికి మరణం ఉండదు. దే ఆర్ ఫిజికల్లీ ఇమ్మోర్టల్. ఎందుకు మరణం ఉండదు అంటే, శరీరానికి ఉంది మరణం. ఆత్మకు లేదు ఎప్పుడూ కూడా. ఏది చెప్పినా అదే చెప్తుంది. మోడర్న్ సైన్స్ చెప్పినా అదే చెప్తది. భగవద్గీత చెప్పినా అదే చెప్తది. వేదం చెప్పినా అదే చెప్తది. సనాతన ధర్మం చెప్పినా అదే చెప్తది. శరీరానికి మరణం, ఆత్మకి మరణం లేదు. కాబట్టి వాళ్ళకు ఆ మరణం లేక వాళ్ళు అలాగే జీవిస్తూ ఉంటారు. అవునులెండి. చనిపోయిన తర్వాతనే గదా అక్కడికి చేరేది. మనిషి మాత్రం ఎన్ని సార్లు చావగలడు? మళ్ళీ చూడండి ఎలా చెప్తున్నారు శార్వరి గారు.
అంటే ఆయన చెప్పిన జ్ఞానాన్ని ఇంకా ఇప్పుడు మనలో వినే ఆడియన్స్‌లో కొంటెగా ఆలోచించే వాళ్ళుంటారు. చిలిపిగా ఆలోచించేవాళ్ళు. ఆ! చచ్చే అక్కడికి బోయారు. ఇంకా చావడానికేముందక్కడ? ఈ టైప్‌లో ఉంటుంది చూడండి మన చిలిపి ఆలోచనలు. అందుకొరకు ఆ ప్రశ్న వేశారు. అలా అంటే ప్రశ్న వేశారు ఇన్ ద సెన్స్ మనసులో అలా అనుకున్నారు. ఇక్కడ చనిపోయాకే గదా అక్కడికెళ్లారు. మళ్ళా చనిపోవడానికి కరెక్టేలే అన్న టైప్‌లో. ఆహ్, మనిషి ఎన్ని సార్లు చావగలడు? ఇక్కడ చచ్చాడుగా ఇంక చావడానికి ఏం లేదు అన్న టైప్‌లో. అంటే అన్నట్టుగా అనుకున్నాడు. ఏ పని చెయ్యకపోతే కాలం ఎలా గడుస్తుంది మహాత్మా? వారికి కాలంతో పని ఉండదు. అసలు కాలం తెలిస్తే గదా! వారు కాలాతీత వ్యక్తులు. వాళ్ళకి కాలం కూడా ఉండదండి యాక్చువల్లీ. అది సైన్స్ ప్రకారం గూడా సిద్ధాంతాలు ఉంటాయి టైం గురించి. చాలా కాంప్లెక్స్ సిద్ధాంతాలని చెప్పొచ్చు ఆ టైం గురించి. సో, వాళ్ళు కాలాతీత వ్యక్తులంటే కాలానికి, వారికి అసలు ఈ విధంగా ఉండదు. అది రకరకాలుగా ప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. మన సనాతన ధర్మాన్ని బేస్ చేసుకొని, వేదాలని బేస్ చేసుకొని. ఎందుకంటే, మనకి ఒక రోజు అంటే 24 అవర్స్. మనందరం ఎక్కడో ఒక దగ్గర విని ఉంటాము. బ్రహ్మకి ఒక రోజు అంటే ఒక కల్పము సంథింగ్ లైక్ దట్ లెక్కలున్నాయి. కల్పము అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు. ఆయనకొక రోజు కూడా కాదది. అదెలాగా? మనకేమో లక్షల కోట్ల సంవత్సరాలా? ఆయనకేమో ఒక పూట కూడా కాదా అది? ఒక హాఫ్ డే కూడా కాదా? జస్ట్ ఎగ్జాంపుల్‌కి అలా చెప్పాను లక్షల కోట్లని. సర్టెన్ నంబర్ ఉంది దానికి ఎగ్జాక్ట్ నంబరు. బట్ మన 1 డే ఈక్వల్స్ టు వాళ్ళ 1 డే కాదక్కడ. సో, మరక్కడ ఏం చెప్తుంది వాళ్ళు కాలాతీతులనే కదా చెప్పడం. ఈ కాలం అనేది ఇదే కరెక్ట్. ఇది మాత్రమే ఎవ్రీవేర్. ఇప్పుడు ఆ కాలం అనేది ఉంది అని అనుకుంటే నాకు 24 అవర్సే ఉన్నప్పుడు నీకు 24 అవర్సే ఉండాలి. నో మ్యాటర్ వాట్. అది మారదు. మారకూడదు. బట్ మారుతుంది. ఎందుకంటే అది లేదు. ఇట్స్ రిలేటివ్ అన్నట్టుగా చెప్తారు ఆ సిద్ధాంతం ప్రకారం. సో, అదే చెప్తున్నారు. కాలాతీత వ్యక్తులు. మరి చేసే పని ఏంటి వాళ్ళక్కడ అలా కూర్చొని? అంటే ఎందుకంటే తినాల్సిన పని లేదు. తినేది లేదు కాబట్టి వంట, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం ఇవే లేదు. వాళ్ళు బట్టలేసుకోరు. బట్టలు ఉతకాల్సిన అవసరం, ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. తినేది లేదు కాబట్టి గిన్నెలు గట్రా లేవు. మార్కెట్‌కెళ్ళేది లేదు. కటింగ్ లేదు. క్లీనింగ్ లేదు. ఇంకేం చేస్తారు వాళ్ళక్కడ కూర్చొని? అంటే తపస్సు. ఎంతకాలం చేస్తారలా తపస్సు? ప్రపంచం ఉన్నంత కాలం, సృష్టి సాగినంత కాలం. ఏం బొరుగుతుంది? పరమశివుడి తపస్సు ఎందుకోసం ఎగ్జాక్ట్‌లీ ఇదే క్వెషనొచ్చిందండి నాకు. నాకెక్కడో విన్నానా నాకు గుర్తులేదు. పరమశివుడు, పరమాత్మ ఆయనకి ఏ కోరికలు లేవు. అట్‌లీస్ట్ మనం విష్ణుమూర్తిని వాళ్ళని తీసుకుంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. రోజు ఒక్క సెకండ్ మాస్టర్స్. ఒక్క సెకండ్ మాస్టర్స్. జస్ట్, జస్ట్ ఫర్ ద మాట్లాడుకోవడానికి చెప్తున్నాను. అలంకార ప్రియుడంటే ఆయన కోరికలున్నాయని కాదు. మనం అలా దర్శిస్తున్నాం వాళ్ళని. సో, రోజు పూలదండలేసుకోవడము, కొత్త కొత్త బట్టలు, ఈరోజు ఒక డ్రెస్ వేస్తే నెక్స్ట్ డే ఒక డ్రెస్సు, రకరకాలుగా భోజనాలు వడ్డించడం అవన్నీ ఉంటుంది మనకి. రైట్? విష్ణుమూర్తి టెంపుల్స్‌లో రాముడు, కృష్ణుడు, విష్ణువు, నరసింహస్వామి ఇలా టెంపుల్స్‌లో. శివుడి టెంపుల్ జనరల్‌గా హంగు ఆర్భాటాలకి తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందక్కడ. అలాగని అక్కడ దైవత్వం లేదు, ఎనర్జీ లేదు కాదక్కడ దాని మీనింగు. హీ లివ్స్ లైక్ థట్. హీ లైక్స్ లైక్ థట్. రైట్? సో, ఆయనకి ఏ కోరికలు లేవు. ఏదీ లేదు ఆయనకి. మళ్ళెందుకు కూర్చొని తపస్సు చేయడం? ఎవరి కొరకు చేస్తాడాయన? ఏం గావాలని చేస్తాడాయన? మనకు ఆలోచించడానికి కూడా ఆలోచిస్తే కూడా మనకేం అర్థం కాదండి అక్కడ. నేనొకటి చేస్తున్నాను అంటే దానికొక రీజన్ ఉండాలి. నేను డబ్బులు సంపాదిస్తున్నాను. నాకో కోరికుండాలి. నేను తపస్సు చేస్తున్నాను. ఏదో ప్రాబ్లమ్ ఉండాలి. ధ్యానం చేస్తున్నాను. ఏదో ప్రాబ్లమ్ లేదా ఏదో డిజైర్ ఉండాలి నాకు. నేనిది కావాలి, అది కావాలి. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలి. అలా లేకుండా చేయకూడదా ధ్యానం మనము? జస్ట్, జస్ట్, జస్ట్ టు బి ఆన్ ద పాత్. చేయకూడదా? చేయొచ్చు కదా! నథింగ్ కోరికలు లేకుండా. అందరూ మెడిటేషన్‌లోకి ప్రాబ్లమ్స్‌తోనే రారు. మోస్ట్ ఆఫ్ దెమ్ అలాగా వచ్చినా కూడా కొంతమంది ఐ జస్ట్ వాంట్ టు నో హూ ఐ యామ్. నేనెవరో నాకు తెలుసుకోవాలనుంది. నాకు ప్రాబ్లమ్స్ గట్రా లేవు అని కూడా చెప్పేవాళ్ళు చాలా మందే ఉంటారు. రైట్? అదెలాగా?
ఇప్పుడు అదే లైన్స్‌లో ఆలోచించవచ్చు. శివుడు ఎందుకు తపస్సు చేస్తాడు? మనందరి కొరకు. ఆయన నిరంతరం స్థిరంగా అలాగే ఉండిపోతారనమాట. పరమశివుడు తపస్సు ఎందుకొరకు? బ్రహ్మగారి తపస్సు ఎవరి కోసం? ఎందుకోసం యోగుల తపస్సు? ఎందుకోసం? వాళ్ళు తపస్సు చేయకపోతే లోకం ఉండదా? నశిస్తుందా? ప్రళయం వస్తుందా? ఇన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. వాళ్ళకి ఆ విషయం తెలియదు. అది విశ్వ యోగ క్రియ. పరబ్రహ్మ సంకల్పం. లోకం సాగడానికి శక్తి కావాలి కదా! వాళ్ళ తపస్సు వల్ల ఆ మహాశక్తి తయారవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. మీరు చూడండి, మానవ ప్రయత్నం లేకుండా నేచర్, ప్రకృతి. మౌంటైన్స్ ఉన్నాయి. ఏ మనిషి కూర్చొని కట్టాడండి మౌంటైన్స్? వెళ్లి చేశాడు. అడవులు ఉన్నాయి. ఒక మనిషి చెట్లు నాటితే వచ్చిన అడవులా అవి? వందల, వేల, లక్షల ఎకరాల అడవులున్నాయి ప్రపంచంలో, ఒక్కొక్క దేశంలో. ఏ మనిషి కూర్చొని చేశాడు? ఆ చెట్లను పెంచాడు, నీళ్లు పోసి. సముద్రాలున్నాయి. ఎక్కడి నుంచి తయారయ్యాయి? ఎలా సస్టెయిన్ అవుతున్నాయి? ఎన్ని లక్షల సంవత్సరాల నుంచున్నాయి? సముద్రాలు, నదులు. ఎలా? వాటన్నింటికి మన దగ్గర ఏం రీజన్ లేదు. దోస్ ఆర్ నాట్ మ్యాన్ మేడ్ డెఫినైట్‌లీ. అంటే ఏదో ఒక శక్తి ఉన్నట్టే కదా! మరి వాటిని సంరక్షించాలి. మన ఇంట్లో ఒక మొక్క పెంచుకుంటున్నామంటే, మనం సంరక్షిస్తున్నాము. వాటర్ పోయడము, దానికి మందు వేయడము, కట్ చేసుకోవడము, ఏమేం చేయాలో అవన్నీ చేసుకుంటూ ఉన్నాం మనము. అంతవరకు మనం కేర్ తీసుకుంటున్నాం కదా! మరి ప్రకృతిలో ఉండే వాటికి మనం కేర్ తీసుకోవట్లేదు కాబట్టి కేర్ అక్కర్లేదు కాదు. సంబడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. మనం కేర్ కూడా తీసుకోలేము. మన మన చేతిలో ఉండేది కాదు. సమ్‌వన్ ఎల్స్. హూ ఈస్ దట్ సమ్‌వన్ ఎల్స్? పరబ్రహ్మ. ఆ యూనివర్స్. ఆ శక్తి, ఆ క్రియేటర్, దట్ యూనివర్స్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. ఆల్ దట్. అందుకే మనము ప్రకృతి మాతకు కూడా థాంక్స్ చెప్తాం. విశ్వమాతకి థాంక్స్ చెప్తాము. భూమాత మనకు తెలుసు. మనని భరిస్తోంది. మన భారాన్నంతా మోస్తుంది. అది మనకు తెలుసు. సో అది వాళ్ళ తపస్సు వల్ల ఆ మహాశక్తి తయారవుతుంది. దేహ సంబంధమైన అవసరాలు లేని వారు మాత్రమే శంబల చేరుతారు. మీ పురాణాల దేవతలు, స్వర్గంలో ఇడ్లీ సాంబార్ తినేవారు, 150 సంవత్సరాలు జీవించే అర్హత ఉన్న మనిషి, సగం జీవితంలో హరి అంటున్నాడు. ఎందువల్ల? ధ్యానం లేక, యోగం చెయ్యక. యోగము అంటే శరీరము కాదు. ఈ ఆత్మని ఆ పరమాత్మలో కలియడం. యోగం అంటే కలయిక అని అనుకున్నాం కదా! ఆ యోగం గురించి. యోగం చెయ్యక, తిండి ధ్యాస ఎక్కువై సుఖాలు మరిగి, భౌతిక సుఖాలు తగ్గిపోతే పూర్ణాయుష్షు కలుగుతుంది. మనిషి తనను తనే చంపుకుంటున్నాడు. మీరు శంబల గురించి ఇన్ని రహస్యాలు చెప్పారు, బానే ఉంది. మీరు వెళ్లి వచ్చారని నాకనిపిస్తోంది కూడా అని అడిగాను శార్వరి గారు. నీకు అన్ని అర్హతలు ఉన్నాయి కదా! అన్నారు హన్మాస్టర్. అక్కడ మంచి భోజనం దొరకదు. నేను పోను. నాకు కాఫీ, టిఫిన్ అవసరం అన్నాడు భార్గవ. ఆలోచించండి, ఇంతవరకు ఏం చదువుకున్నాం? ఈవెన్ లాస్ట్ లైన్‌లో గూడా స్వర్గంలో గూడా ఇడ్లీ సాంబార్ అడుగుతారు. ఆయుర్దాయం తగ్గించేసుకుంటారు అని హన్మాస్టర్ మెల్లగా తిట్టకనే తిట్టారు. అదయిపోగానే నేనెళ్ళను శంబలకి. మంచి భోజనం ఉండదు, కాఫీ ఉండదు అని భార్గవ మాస్టర్ అన్నారు. శార్వరి గారితో వచ్చిన భార్గవ మాస్టర్. సో, అంటే ఇంకా ఎంత కామెడీగా ఉందో చూడండి. అంటే అవసరం లేకపోతే వెళ్తారా? అంటే నీకు కాఫీ, టీలు, భోజనాల అవసరం మీకు లేదనుకోండి, అప్పుడు వెళ్తారా? అని అడిగారు హన్మాస్టర్. గెట్ రెడీ అని చెప్పారు. ఆకలి రాజ్యంలో బ్రతికే నేను ఆకలే లేని స్థితిలో జీవించగలనా? అవును. మనది ఆకలి రాజ్యం. శారీరక ప్రపంచం మనది. తిండి లేకుండా బ్రతకలేము అన్న గట్టి ఆలోచనతో ఉన్నవాళ్ళం. మహా గట్టి ఆలోచన. ఇట్లాంటి పుస్తకాలు వేల పుస్తకాలు చదివినా మనకు అందులో నుంచి బయటపడడం కష్టం. సో, అది. ఆహ్, ఆకలి రాజ్యంలో బ్రతికే నేను ఆకలే లేని స్థితిలో జీవించగలనా? అంటే శంబలలో జీవించగలనా నేను? హాయిగా ఢిల్లీకో, హైదరాబాద్‌కో వెళ్ళడం మంచిది. శంబల ఏమీ వద్దు. ఆ విచిత్ర లోకంలో నేను చేసేది కూడా ఏమీ లేదు.
అని చెప్తున్నారు. అంటే మహర్షులంతా, యోగులంతా కోరేది అదే కదా స్వామి! మృత్యువుని జయించడం అంటే స్వర్గం చేరడం కాదు. ఎక్కువ సుఖాలు అనుభవించడమూ కాదు. ఇది విశ్వయోగం. విశ్వయజ్ఞంలో ఒక సమిధ కావాలి. సృష్టి పరిణామానికి దోహదపడాలి. అది తపస్సు యొక్క లక్ష్యం. శ్వాసించే అవసరం లేకుండా దివ్యత్వ దివ్యత్వంతో లింక్ ఏర్పడుతుంది. నీకు దివ్యత్వం అనుభవం అయితే శంబల అనుమతి లభించినట్లే. అంటే మృత్యువును జయించినట్లు. అయినా జీవిస్తావు కనుక అది ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. శాశ్వతత్వం ఇమ్మోర్టాలిటీ అంటే. శంబలలో ఎవరూ చనిపోవడం ఉండదు. అంటే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ చూడండి. అక్కడ జనాభా నియంత్రణ ఉండదా? ఎవరు చచ్చిపోకపోతే జనాభా పెరిగిపోతది గదా! సో, మళ్ళీ క్వశ్చన్ చూడండి, చిలిపి ప్రశ్న. అక్కడ జనాభా నియంత్రణ ఉండదా? ఎలాగంటే ఇప్పుడు మూవీస్‌లో సీరియస్‌గా కథ నడుస్తూ ఉంటది. కమెడియన్ పక్క నుంచి ఎలాంటి క్వెషన్స్ ఏస్తాడు మనకు ఆ సీరియస్ కథలో కూడా నవ్వొచ్చేస్తూ ఉంటది. ఆ కమెడియన్ వేసే క్వెషన్‌కి. ఆయన పెద్దగా అంటే అక్కడ సూక్తులు మంచి మంచి విషయాలు మాట్లాడుతూ చాలా సీరియస్‌గా ఎంతో జ్ఞానపరంగా సాగుతూ ఉంటది ఆ సీను. కమెడియన్ ఓ క్వెషన్ ఏస్తాడు. టక్కున నవ్వేస్తూ ఉంటాము. ఆ టైప్‌లో ఉందిక్కడ. అక్కడ జనాభా నియంత్రణ ఉండదా అని. అంటే జనగణన అవసరం లేదు. అంటే జనాలను గణన అంటే లెక్క. జనాలని లెక్కించాల్సిన అవసరం లేదు. వారి లెక్కలు వారివి. ఎవరిని లెక్కించాలి? అవసరం తీరిన తర్వాత అంతర్ధానం అయిపోతారు. చచ్చిపోతారని చెప్పట్లేదు. అంతర్ధానం అయిపోతారు. లేదా తిరిగి ఈ బాహ్య ప్రపంచంలో మంచివాళ్ళుగా పుడతారు. అదొక సైకిల్. సైకిల్ అంటే వలయం. అంటే ఏదో పని మీద అతిథులుగా భూమిపైకి వచ్చి పోతుంటారనమాట. లైక్ మన పత్రిజ గారిలాగా. అంటే ఏదో పని మీద అతిథులుగా. ఇక్కడికొచ్చేసి ఆ పని సాధించుకొని. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలి అంటే మన ఆదిశంకర భగవత్పాదుల గురించి చెప్పుకున్నాం గదా! శంకరాచార్యుల గురించి. అతిథి అనే చెప్పొచ్చు. అవతార పురుషుడు అనొచ్చు. సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే అతిథి. ఆయన యొక్క లక్ష్యం సనాతన ధర్మాన్ని కాపాడడం, ప్రొటెక్ట్ చేయడం. ఆ పని చూసుకొని ఎళ్ళిపోయారు. అతిథులెందుకొస్తారండి మన ఇంటికి? వాళ్ళకక్కడ ఏదైనా పని ఉన్నప్పుడు, లేదా మనం చూడడం గురించొచ్చినా కూడా అదొక పని కింద లెక్క గదా! పలకరించి వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు. అయిపోగానే వెళ్ళిపోతారు కదా! మన ఇంట్లో ఏం స్టే చెయ్యరు కదా! సో, ఆహ్, అతిథులుగా భూమిపైకి వచ్చిపోతుంటారన్నమాట. వారిలో కొందరు అవతార పురుషులు అనిపించుకుంటారు. కొందరు యోగులు, సద్గురువులు అవుతారు. ఆధ్యాత్మిక వికాసం ముఖ్యం. బయటకు వచ్చిన శంబలని మరిచిపోరు వారు. దేవుడి భజనలు చేస్తూ, మతిమాలిన పనులు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ దేవుడు భజనలు చేస్తూ, మతిమాలిన పనులు చేస్తూనంటే లెట్స్ ఎలాబరేట్ దిస్ వే. నాట్ ద వన్స్ వాళ్ళు ఎవరైతే గుడ్ హార్ట్‌తో రైట్ వేలో చేస్తారో వాళ్ళు కాదండి. చేసేవాళ్ళు దొంగ స్వాములు అలా ఉంటారు చూడండి దొంగగా. ఇప్పుడు స్వాములు అంటే అది ఒక ధర్మానికి సంబంధించింది కాదండి. ఒక మతానికి సంబంధించింది కాదు. లోపల మోటో డిఫరెంట్‌గా పెట్టుకొని, విశ్వ మానవ సంరక్షణ కాకుండా డిఫరెంట్‌గా పెట్టుకొని చేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళందరూ ఆ దొంగల కిందకే వస్తారు. దానికి కులము, మతము దేనితో సంబంధం లేదు. వాళ్ళ గురించి అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు వాళ్ళు ఆ సంకల్పంతో దేవుడి పేరుతో పెట్టుకొని ఒక ఏమంటారు? ఇంకో దేశం మీదకి బాంబులేద్దాం. మా దాన్ని కాపాడుకుంటున్నాం. మా దేవుడు ఇలాగ చెప్పాడు అంటే అది కరెక్టే అయిపోతుందా? అయిపోదు కదా! సో, అలాంటి వాళ్ళ గురించిక్కడ. హ్మ్. దేవుడి పేరు చెప్పుకొని మతిమాలిన పనులు చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అక్కడి నుండి హిమపర్వత శ్రేణులు మెరుస్తూ కనిపించాయి. అద్భుతమైన సౌందర్యం రాసి పోసినట్లుగా అనిపించింది. వాటిలో ఎవరెస్ట్ తలమానికం. కైలాస శిఖరం తప్ప పర్వతం మొత్తం కనిపించడం లేదు. ఆ కైలాస శిఖరమే కనిపిస్తుందట. హ్మ్. భార్గవ నా పక్కన చేరి సారీ. కైలాస శిఖరం తప్ప పర్వతం మొత్తం కనిపించడం లేదు. భార్గవ నా పక్కన చేరి ఇక్కడి నుండి కైలాసం కనిపించదు గురు. స వాక్యమేదో కొంచెం అర్థం కాకుండా ఉందండి. ఫస్ట్ దాంట్లోనేమో కైలాస శిఖరం తప్ప పర్వతం మొత్తం కనిపించడం లేదన్నారు. దాని మీనింగ్ ఓన్లీ కైలాస శిఖరం కనిపిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ దాంట్లోనేమో భార్గవ గారు, శార్వరి గారు పక్కన చేరి ఇక్కడి నుండి కైలాసం కనిపించదు గురూజీ. గురూజీ అంటారు కదా! శార్వరి గారిని. ఇక్కడి నుండి మనకు కైలాసం కనిపించే ఛాన్స్ లేదంటున్నారు. ఒకదానికొకటి కాంట్రాడిక్టింగ్‌గా ఉన్నాయి. లెట్స్ సీ.
మానస సరోవరం కనిపించదు. దగ్గరే. వెళ్ళి వద్దాం, ఒక పనైపోతుంది. నాకు కూడా సరోవరం చూడాలని ఉంది. కైలాస పర్వతం ఎక్కలేం కదా! టిబెట్ దాకా వచ్చి కైలాసం, మానస సరోవరం చూడకపోతే ఎట్లా? శంబలకు వెళ్ళగలమో లేదో చెప్పలేము. బట్ కైలాసం చూచినా తృప్తయినా మిగులుతుంది అని చెప్పేసి అన్నారు భార్గవ్ గారు. అంటే సరే పోదాం అన్నాను శార్వరి గారు. ఆయనకేం ప్రవరుడు. అరికాళ్లకు లేపనం పట్టించి ఎగిరిపోగలడు. ఎక్కడైనా ఒక ఒరువుదిని కనిపిస్తే ఆగిపోనూ గలడు. చిత్రమైన మనిషి. పోత పోసిన బ్రహ్మ వర్చస్సు. బ్రహ్మర్షికి దగ్గరవాడు. పుణ్యతీర్థాలు సేవించి స్వర్గంలో సీటు రిజర్వ్ చేసుకున్నాడు. నిష్కామ యోగి. నేను ఆయనంతటి నిష్కామ యోగిని కాదేమో అనిపిస్తుంది. నేను ప్రపంచం మనిషిని. స్వర్గం మీద బొత్తిగా మనసు లేనివాడిని. ప్రపంచం కోసం బ్రతుకుతున్న వాడిని. శంబలకు మేం పర్వతానికి, కైలాసానికి, మానస సరోవరానికి ఏదో సంబంధం ఉన్నది. సెకండ్ మాస్టర్స్. సారీ అండి. సో శంబలకు మేరు పర్వతానికి, కైలాసానికి, మానస సరోవరానికి ఏదో సంబంధం ఉన్నది. ఇక్కడ చదువుతున్న దాన్ని బట్టి ఏమనిపించింది అంటే అది కైలాసం ఇక్కడి నుంచి కనిపించదు అదంతా చెప్పిన తర్వాత ఎలాగో అక్కడికైతే వెళ్ళలేము. టిబెట్ దాకొచ్చి దీన్నైనా కనీసం చూడాలని భార్గవ గారు అంటే శార్వరి గారు ఏమన్నారు? సరే పోదామని చెప్పేసి అని మనసులో ఎలా అనుకుంటున్నాడు. ఆయనకేం ప్రవరుడు ఎవరు? మన భార్గవ గారు. పైన ఒకటి గమనించారా? వాళ్ళు ఎగిరిపోతూనే ఉంటారంటే ఉత్సాహంగా ఒక మాట అన్నాడు. నగ్నంగా దిగంబరంగా అన్న దగ్గర. సో దానికి లింక్ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. ఆయనకేం ప్రవరుడు. అరికాళ్ళకు లేపనం పట్టించేసి ఎగిరిపోగలడు. ఎక్కడైనా ఒరూదిని వస్తే అంటే ఎవరైనా అప్సరస వస్తే అక్కడ ఆగిపోనుగలడు. చిత్రమైన మనిషి. ఆయన ఎన్నో మానస సరోవరం 18 టైమ్స్ వచ్చిన వాడు కూడా అని చెప్పేసి చదువుకున్నాం ఫస్ట్ చాప్టర్స్లో మనము. సో ఒక చిత్రమైన మనిషి. బ్రహ్మవర్చస్సు ఉంది, ఇవన్నీ తెలుసు. స్వర్గంలో ఆల్రెడీ సీట్ రిజర్వ్ చేసుకున్నాడు అంటే అంత పుణ్యాన్ని సంపాదించాడు. ఆ టైప్లో చెప్తున్నారనమాట. నేనేంటి, నాకు ఆ స్వర్గము అలాంటి వాటి మీద అసలు ఏమీ లేదు. జస్ట్ ప్రపంచం కోసం బతుకుతున్న వాడిని నేను. తనని తాను అలా చెప్పుకుంటున్నారు శార్వరి గారు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వర్గభోగాల గురించి ఈయన ఆలోచించరు. అది ఆ ఎనర్జీని శంబల మాస్టర్స్ని అట్రాక్ట్ చేసింది అక్కడ. శంబలకు మీరు పర్వతానికి, కైలాసానికి, మానస సరోవరానికి ఆ రెండింటికి ఏదో సంబంధం ఉన్నది. భార్గవ ఒత్తిడిపై మర్నాడు ఉదయమే మీ మానస సరోవరం బయలుదేరాము. ఆయన ప్రతి ఏడాది ఒకసారి మానస సరోవరం వస్తాడు. అది మనకి ఇంతకు ముందే చెప్పారు. పౌర్ణమి రాత్రి అప్సరసలు, దేవకన్యలు దిగి వచ్చి సరోవరంలో స్నానం చేస్తారట. భార్గవ వాళ్ళ కోసం వస్తుంటాడని నా నమ్మకం. ఒక్క అప్సరస తగల్లేదు. నాకు బొత్తిగా అప్సర జ్ఞానం లేదు. వాళ్ళపై మోజు లేదు. దట్స్ ఇట్. అంటే ఆయనకు తెలియట్లేదు గానీ, ఈ ప్రపంచ సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏమీ లేదు ఆయనకక్కడ. ఈయన భార్గవ్ గారు 18 టైమ్స్ ఎందుకొచ్చారంటే అప్సరసల గురించి వచ్చారేమో అని చెప్పేసి అంటున్నారు. మానస సరోవరం దగ్గరికి పోతుండగా భార్గవ హెచ్చరిక. ఏమని హెచ్చరిక? ఆయన ఇంతకుముందు వెళ్ళారు కాబట్టి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గురూజీ. గురూజీ ఎవరు? శార్వరి గారు. సరోవర్‌కి, ఎవరెస్ట్‌కి అన్ని దేశాల నుండి జనం వస్తూ ఉంటారు. ఇండియా, నేపాల్, టిబెట్ భక్తులు గుంపులుగా వస్తారు. వారిది పిచ్చి భక్తి అనుకోండి. చాదస్తం ఎక్కువ. ఇక్కడ చైనా వారి పెత్తనం ఎక్కువ. ఇండియా వాళ్ళంటే చైనా వాళ్ళు శత్రువుల్లాగా చూస్తారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అల్లంత దూరంలో సరోవరం కనిపించింది. భార్గవ మొహం పద్మంలా వికసించింది. నిజంగానే ఆ దృశ్యం పరమ అద్భుతంగా ఉంది. మీరు విజువలైజేషన్ చేసుకోండి మాస్టర్ చదువుతున్నప్పుడు. అది చాలా అద్భుతంగా అనిపిస్తది. అల్లంత దూరంలో సరోవరం కనిపించింది. భార్గవ మొహం పద్మంలా వికసించింది. నిజంగానే ఆ దృశ్యం పరమ అద్భుతంగా ఉన్నది. స్వర్గం తలంపుకు అంటే స్వర్గం ఆలోచనలోకి వస్తోంది అన్నట్టు. అది అమృత సరోవరమా
అని అనిపించింది. దేవతలు, అప్సరసలు దిగి వస్తారంటే అంతే కదా! ఏమో మరి స్వర్గాన్ని మించిన సుఖం ఇక్కడ ఏమి ఉందో. దేవతలు, అప్సరసలు వాళ్ళందరూ స్వర్గ సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళే కదా! మరి దాన్ని దిగి ఈ సరోవరంలోకి వస్తారు అంటే, ఏమో స్వర్గాన్ని మించిన సుఖం ఇక్కడ ఏమి ఉందో అన్న టైప్‌లో. నీళ్ల లోపల అడుగు భాగం రత్నాలు పొదిగినట్లు స్వచ్ఛంగా ఉన్నాయి సరోవర జలాలు. అదిగో అది కైలాసం అన్నాడు భార్గవ పరమశివుడి హోదాలో. నాటకీయంగానే అనుకోవచ్చు. సరదాగా. జనం గుంపులుగా తిరుగుతున్నారు. భజనలు చేసేవారు, పాటలు పాడేవారు, శ్లోకాలు చదివేవారు. ఓహ్! ప్రమదగణంతో అది శివ సాన్నిధ్యంలా ఉంది. ప్రమదగణం ఆ చుట్టూ శివుడు భజనలు చేస్తారు కదా! అలాగే ఈ కైలాసం చుట్టూ ఉన్నవారు కూడా గుంపులు గుంపులుగా భజనలు ఆఫ్‌కోర్స్ అంతే కదండీ. మనం ఇప్పుడు తిరుపతికెళ్ళినా కూడా గోవింద, గోవింద అనేది అనుకుంటూనే వెళ్తాం. ఎలా ఉంటుంది అది ఆ వైబ్రేషన్ అనేది. సో, ఇక్కడ కూడా ప్రమదగణంతో అది శివ సాన్నిధ్యంలా ఉండింది. ఎవరిష్టం వారిది, ఎవరి భక్తి వారిది, ఎవరి చాదస్తం వారిది. ఎవరికి ఎవరు ఏమీ కారు. అందరికీ పరమేశ్వరుడు ఒక్కడే. అంతా ఈశ్వర భావన. భగవంతుని ప్రేమించినంతగా మనిషి సాటి మనిషిని ప్రేమించడు అన్నాడు భార్గవ. భార్గవ సడన్‌గా గైడ్ అవతారం ఎత్తాడు. అంటే ఆయనకక్కడ తెలుసు కదా! అవన్నీ వచ్చాడు కాబట్టి ఓకే. ఇక్కడ ఇది ఉంటది, ఇక్కడికెళ్ళాలి, అక్కడ అది ఉంటది. ఇవన్నీ చెప్పడం గైడ్ అంటే అక్కడ. తర్వాత అంతకుముందు లైన్ చూడండి. భగవంతుణ్ణి ప్రేమించినంతగా మనిషి సాటి మనిషిని ప్రేమించడు. అవును. భగవంతుడిని ప్రేమించినంతగా సాటి మనిషిని ఎందుకు ప్రేమించాలి? భగవంతుడెక్కడ? సాటి మనిషి ఎక్కడ? అంతే కదండీ మన లాజిక్. కానీ ప్రతి మనిషిలో ఉండేది ఎవరు? భగవంతుడే. మరట్లాంటప్పుడు అక్కడ అతను భగవంతుడు అతన్ని ప్రేమిస్తాను. ఈ సాటి మనుషుడు సాటి మనిషిని ప్రేమించను అంటే సాటి మనిషిలో భగవంతుడు లేడు అని భావిస్తున్నాం మనం. నమ్ముతున్నాం. అసలు చూడట్లేదు అక్కడ భగవంతుడున్నాడు అని. అప్పుడే కదొచ్చేది. అతనిలో భగవంతుడున్నాడు అంటే దేర్ ఈస్ నో క్వెషన్. ఏ భగవంతుడి మీద మనకు కోపం, చిరాకు, అసహ్యం అలాంటివి కలుగుతూ ఉంటాయి? నో. అంటే నమ్మట్లేము అన్నట్టు. లేకపోతే ఈ పోలిక అనవసరం ఇక్కడ. ఇక్కడ రాయడం అనేది అవసరం. భగవంతుణ్ణి ప్రేమించినంతగా ఎలా రాయొచ్చు? మనని మనం ప్రేమించుకున్నంతగా, మన కుటుంబ సభ్యుల్ని ప్రేమించుకున్నంతగా, మన స్నేహితుల్ని ప్రేమించుకున్నంతగా, సాటి మనిషిని మనం ప్రేమించలేము, తెలియని వాళ్ళని ప్రేమించలేము అని చెప్పడం అర్థముంది మనకి. అదంతా మనకు అర్థమయ్యే విధానం. కానీ భగవంతునితో పోల్చడం ఏంటి సాటి మనిషిని? అదెక్కడ? ఇదెక్కడ? అంటే సాటి మనుషుల్లో భగవంతుణ్ణి చూడలేము అని అర్థం. మనం ఉన్నది టిబెట్ అంచున గురూజీ. ఇక్కడ అతి సామాన్యుడిది ఆధ్యాత్మిక జీవనం. ఇక్కడ ఎవరిలో రాజకీయ కాలుష్యం ఉండదు. ద్వేషాలు, అసూయలు ఉండవు. స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన మనసులు. ఇటీవల చైనా వారి అఘాయిత్యం వల్ల ఆధ్యాత్మికత దెబ్బతిన్నదనుకోండి. అయినా తమ ఇజాన్ని, నైజాన్ని కాపాడుకుంటున్నారు జనం. టిబెట్ వారికి ఎంత దైవభక్తో చైనా వారికి అంత దైవ ద్వేషం. సో, అక్కడ బేసికల్లీ ఆ ఎనర్జీస్‌తో అది దగ్గర కదండీ! ఆ మాస్టర్స్ ఉండేది. ఆ తపస్సు, ఆ ఎనర్జీస్ వాటి యొక్క ప్రభావం ఉంటుంది కదా! చుట్టుపక్కల డెఫినిట్‌గా. కాబట్టి వాళ్ళందరూ స్వచ్ఛమైన మనసులు, స్వచ్ఛమైన మనుషులు. రాజకీయ కాలుష్యం అండ్ ఈ అరిషడ్ వర్గాల కాలుష్యం ఏది కూడా ఉండదు. కానీ చైనా వాళ్ళు అదే చెప్పారు కదా! చైనా వాళ్ళు కొంచెం వాళ్ళు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారు ఆ ప్లేసెస్‌లో అక్కడ అన్నట్టుగా. సో, అదే ఏం చెప్తున్నారంటే టిబెట్ వారికి ఎంత దైవభక్తో చైనా వారికి అంత దైవద్వేషం. అంటే ఈ భక్తుల మీద వాళ్ళు పోట్లాట్లకి, గొడవలకి రకరకాలుగా హింసించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అర్థమేంటి? భక్తులంటే కోపము అన్నట్టుగా. వాళ్ళ కోపం వేరే రీజన్ అయ్యుండొచ్చు. వీళ్ళు భక్తులు అయినందుకు కాదు. బట్ చివరికి అది ఎలా అంటే ఆ విధంగా మారిపోతూ ఉంటుంది. కైలాస పర్వతం దగ్గర పట్నం డార్చెన్ చేరుకున్నాము. అక్కడి నుండి చూస్తే కైలాసం ఒక పిరమిడ్ లాగా కనిపిస్తుంది. కైలాస శిఖరాన్ని పోలి ఉండడం వల్లనే ఈజిప్ట్ పిరమిడులకు అంతటి ఆధ్యాత్మిక శక్తి వచ్చి ఉంటుంది. అక్కడ సూర్యాస్తమయ దృశ్యాలు అత్యద్భుతం. కన్యాకుమారి వద్ద అలాంటి సుందర దృశ్యం కనిపిస్తుంది. సూర్యుడు క్షితిజంలోకి అస్తమించగా క్షితిజము అంటే భూమి అనుకుంటాను మాస్టర్స్. నాకు ఐడియా ఉన్నంత వరకు భూమి.
సూర్యుడు క్షితిజంలోకి అస్తమించగా రంగురంగు మేఘాలు ఆవరించాయి. కైలాసం పైన మంచు ముసుగు వేసింది. పసుపు రంగు, నారింజ రంగు ఆధ్యాత్మికతకు చిహ్నాలు. యెస్, వి నో దట్. పసుపు రంగు, నారింజ రంగు. చరిత్ర ప్రకారం మహారాజులు, చక్రవర్తులు ఈ సూర్యాస్తమయ దృశ్యాలు చూడడానికి, సూర్యోదయం దర్శించడానికి వచ్చేవారు. ఆ సమయంలో చూచే వారిలోకి ఈశ్వర శక్తి వచ్చి చేరుతుందట. అందుకే సూర్యాస్తమయ సమయాలను ధ్యాన వేళలుగా అంగీకరిస్తారు. అక్కడొక్కడే కాదండి. సూర్యాస్తమయ సమయాలలో మనము మనకు కొన్ని పద్ధతులున్నాయి. సంధ్యావందనం చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు కదండీ! సో, అంటే ఇప్పుడు ఒక ప్రత్యేక వర్గానికి మాత్రమే ప్రస్తుతానికి వాళ్ళు చేయగలుగుతున్నారు. అందరూ చేయడంలో ఏ తప్పు లేదు అది యాక్చువల్లీ. లేదు ఇన్ ద సెన్స్ మంచిది అని అర్థం అక్కడ. కానీ సరిగ్గా చేయలేకపోయినప్పుడు ఇంక చేయకపోవడం బెటరు అన్నట్టుగా ఎవరైతే పాటించగలుగుతున్నారో వాళ్ళు పాటిస్తున్నారు. అమోఘమైన శక్తిని తీసుకుంటారు. ఈ విటమిన్ డి టాబ్లెట్ ఇండస్ట్రీనే క్లోజ్ చేయాలి. ఎవ్రీ డే ప్రతి మనిషి సూర్యోదయ సమయానికి లేచి ఆ సూర్యుడి కిరణాల నుంచి శక్తి తీసుకున్నట్లయితే, అదే నదీ స్నానాలు చేసి మనకు మూవీస్లో కూడా చూపిస్తుంటారు. ఓల్డ్ బ్రాహ్మిన్స్ అందులో ఉన్నట్లయితే నదీ స్నానం చేసి సూర్యుడికి దండం పెట్టి వాళ్ళు ఏదైతే చేస్తారో ఆ పద్ధతి చేస్తారో అపారమైన శక్తిని. మనందరికీ ధ్యానం వల్ల అందరికీ ఈ జ్ఞానం తెలిసే ఉంటది. నీటిని తీసుకునేటప్పుడు, నీటితో ఉన్నప్పుడు మనం ఏదైతే భావిస్తామో అది చాలా గట్టిగా జరుగుతుందట. మీరిప్పుడు ప్రతిసారి నీటిని తాగుతూ ఉన్నప్పుడు మీకు కావలసిన అద్భుతమైన ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోచించండి. అది మేనిఫెస్ట్ అవుతుంది ఫాస్ట్‌గా అని చెప్తారు. ఆ నీటితోని. ఈవెన్ స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్స్ వాటిల్లో కూడా ఉంటుంది. ఆ నీటి మీద పిరమిడ్‌ని పెట్టడము. ఎందుకు? ఎందుకు పిరమిడ్‌ని పెట్టాలి నీటి మీద మాత్రమే? ఆ పిరమిడ్‌లో నుంచి శక్తి నీటిలోకి వెళ్తుంది. ఆ నీటిని తాగినప్పుడు ఆ శక్తి అత్యంత వేగంగా చేరుతుందనమాట. సో, వాళ్ళు నదుల దగ్గర స్నానం చేసేటప్పుడు దోసిళ్లల్లో నీటిని పట్టుకొని ఆ సూర్యుడిని చూస్తూ వాళ్ళు ఏ శ్లోకాలో, మంత్రాలో ప్రతి మంత్రానికి శక్తి ఉంటుంది మాస్టర్. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి సౌండ్‌కి శక్తి ఉంటుంది. ప్రతి సౌండ్‌కి. సో, వాళ్ళు ఆ శక్తిని తీసుకుంటారు. అది తీసుకున్నట్లయితే విటమిన్ డి ఇండస్ట్రీనే క్లోజ్ చేసుకోవాలి ఓవర్‌నైట్. ఆ మార్పు గాని జరిగిందంటే. అందుకే మనకేం చెప్తారు వాళ్ళు, శుభ్రంగా 8 గంటలు పడుకోండి. సూర్యోదయానికి ఖచ్చితంగా లేవొద్దు. లేస్తే ఆరోగ్యం వస్తది. ఆరోగ్యం వస్తే మనకి ఏ ఫార్మసీ అక్కర్లే, డాక్టర్ అక్కర్లే, ఇండస్ట్రీస్ క్లోజ్ అయితాయి. ఎందుకు చెప్తారు చెప్పండి? చెప్పరు. 8 అవర్స్ పడుకోండి అని చెప్తారు. 8 అవర్స్ అంటే మళ్ళీ నైట్‌కి 8కి పడుకోవచ్చా? నో. 10కో పడుకుంటాము. 11కో పడుకుంటాము. అప్పుడు 8 అవర్స్ కౌంట్ చేస్తే ఎక్కడికెళ్తాము? 6, 7 పడుకునేదాన్ని బట్టి. మన కార్పొరేట్ సిస్టమ్స్ కూడా అలాగే ఉన్నాయి కదా! 8-5, 8-6 అనుకుంటూ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి 6 అవుతది. వండుకొని తినేటప్పటికి ఇంతవుతుంది. పడుకోవడానికి ఎలా కుదురుతుంది? కుదరదు కదా! ఎవ్రీథింగ్ మాయాజాలం అండి. ఇంటర్ కనెక్టెడ్. ఓల్డెన్ డేస్‌లో లైఫ్ స్టైల్ చూస్తే వాళ్ళు అందరూ కూడా 6-7 లోపలనే తినడం జరిగింది. ఫర్ వేరియస్ రీజన్స్ అగైన్ అప్పట్లో ఈ స్ట్రీట్ లైట్స్ లేకపోవడము, వెలుతురున్నప్పుడే తినాల్సిన అవసరం రావడము, అవన్నీ కూడా కోఆపరేట్ చేశాయి వాళ్ళకి. మనకు కూడా ఇప్పటి టెక్నాలజీ, ఇప్పటి జ్ఞానం కోఆపరేట్ చేయాలి కానీ, అన్ని ప్లేసెస్‌లో మాఫియాలే తయారయ్యాయి. మన జ్ఞానాన్ని ఇంతింత దట్టమైన దుప్పట్లు పెట్టి ఆ జ్ఞానాన్ని కప్పేస్తున్నారు. ఎంత జ్ఞానం ఉన్నా కూడా అందులో మూసుకుపోవాల్సొస్తుందనమాట. మునిగిపోవాల్సొస్తుంది మనం. మనం 10కి పడుకున్నా మన బాడీకి కావాల్సిన ఎనర్జీ 1 అవర్ ధ్యానం చేస్తే 6 అవర్స్ నిద్రపోయిన కిందే లెక్క. అప్పుడు నువ్వు 8 అవర్స్ పడుకోవాల్సిన అవసరం లేదు అంటే, నువ్వు 2కి లేచినా కూడా హ్యాపీగా అలాగే ఉండగలవు. కానీ ఎలా ఫీడ్ చేసేశారు? 8 అవర్స్ నిద్రపోవాల్సిందే. ఇంకా మన వర్కింగ్ స్టైలు, మన లైఫ్ స్టైలు ఎక్కడ లేవనిస్తదండి 3:30, 4కి మనల్ని? ఎక్కడ సంధ్యావందనం? స్నానాలు చేయకుండానే పరిగెడుతూ ఉంటారిక్కడ. నేను యూఎస్‌కొచ్చాకే చూసాను. స్నానాలు చేయకుండా ఆఫీస్‌లకి పరిగెత్తడాలు, స్కూల్‌లకి పిల్లల్ని పంపించడాలు. ఇండియాలో నేను చూడలేదది. అసలు ఎంత వీలు లేకపోయినా ఆ స్నానం చేయకుండా వాళ్ళు వెళ్ళడం అనేది నాకు తెలియదు ఇండియాలో. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బాత్రూమ్ వస్తుంది. వెళ్ళకుండా వెళ్ళం కదండీ!
అది ఎంత ఎంత న్యాచురల్‌గా చేసేవాళ్ళమో, స్నానం కూడా వాటర్ మనకు ఇబ్బందిగా ఉండేది. అయినా సరే హాఫ్ బకెట్ వాటర్, పావు బకెట్ వాటర్, 2 చెంబులు నీళ్లు పోసుకున్నామా కుదిరినంతలో. మా ఊర్లో అయితే వాటర్ ప్రాబ్లమ్ ఉండేదండి. సమ్మర్‌లో మాకు చాలా ఉండేది. అస్సలు మనీని కూడా అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టమేము. వాటర్‌ని అలా ఖర్చు పెట్టేవాళ్ళం మేము. అయినా కూడా చేసేవాళ్ళం. ఈరోజు మనకి ఇంటింటికి స్విమ్మింగ్ పూల్ ఇక్కడ యూఎస్‌లోనైతే ఆల్‌మోస్ట్. కానీ పొద్దున్న లేస్తారు, టిక్కా టిక్కా పర్ఫ్యూమ్‌లవి కొట్టేస్తారు, ఎళ్ళిపోతారు. పైగా ఏం చెప్తారు, మనిషి పడుకునేటప్పుడు స్నానం చేయాలంట. పనుకునేటప్పుడు ఫ్రెష్ ఎనర్జీస్ అంట. అనుకుంటూ కొత్త ఫిలాసఫీలు తీసుకొస్తారు. యెస్, నైట్ కూడా చేయాలి. 2 టైమ్స్ చేయాలి. 2 సార్లు చేయాలి ఖచ్చితంగా. సరే 2 సార్లు చేయకపోయినా డే లాంగ్ పని చేస్తావు. ఏ ఎనర్జీస్‌తోని వెళ్ళాలి బయటికి? ఇంట్లో నుంచి ఒకసారి సద్గురే చెప్పినట్లు గుర్తు. నాకు సరిగ్గా గుర్తుకు లేదు. ఏం చెప్పారంటే 2 స్నానాలు ఎందుకంటే గరికపాటి గారు చెప్పారు. 2 స్నానాలు ఐయామ్ సారీ, గరికపాటి ఆర్ సద్గురు, ఐ ఫర్గాట్ ఇట్. ఆహ్, మార్నింగ్ వెళ్ళేది ఎందుకు అంటే, ప్రపంచంలోకి నువ్వు వెళుతున్నావు అంటే బయటికి. ఏ దాని కొరకైతే వెళ్తున్నావో చదువుకా, జాబ్‌కా, బిజినెస్‌కా దేనికి వెళ్తున్నావో, ఆ ఎనర్జీస్ నువ్వు తట్టుకోవడానికి నీలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. కాబట్టి నువ్వు స్నానం చేయాలి. ఇంటికొచ్చిన తర్వాత ఎందుకు చెయ్యాలి అంటే, ఆ ఎనర్జీస్‌ని అంటే రకరకాల మనుషుల్ని, రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటాం కదా! దాన్ని వదిలించుకొని మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీస్‌లోకి రావడానికి స్నానం చేయాలంట. 2 స్నానాలు. యెస్. ఈ ఈ ఈ రోజు పరంగా ఆలోచించినా కూడా దట్ మేక్స్ సెన్స్ టు అస్. పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం మార్నింగ్ సంధ్యావందనం, ఈవినింగ్ సంధ్యావందనం వాళ్ళు స్నానాలు చేశారు. సరే మనం నమ్మమనుకోండి. ఆ పద్ధతులు కూడా మూర్ఖ పద్ధతులు అని చెప్పేసి పక్కన పెట్టేస్తాము. దానిలో ఉన్నంత సైన్స్, దాంట్లో ఉన్న విజ్ఞానం ఇంకెక్కడా లేదు. ఎవరు చెప్పరు. ఎందుకంటే అగైన్ మాఫియా. దొరకనివ్వరు ఆ జ్ఞానాన్ని మనకి. సో, చూడండి మనము ఆలోచిస్తూ ఉండవచ్చు మాస్టర్. ఒకసారి ఒక జ్ఞానం తీసుకుంటున్నాము అంటే, ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ దట్ విజ్డమ్ ఇన్ ఆర్డర్ టు థింక్ అబౌట్ ఇట్. దట్ మే బి అంటే లైక్ మనకి ఆడ్‌గా అనిపించవచ్చు సొసైటీతో చూసుకున్నప్పుడు. లెట్ ఇట్ బి. ఈస్ దట్ మేకింగ్ సెన్స్ టు అస్ ఆర్ నాట్? యెస్. జస్ట్ డూ ఇట్. ఎవరితో కూడా ఏమీ లేదు. ఆ ప్రాసెస్ మన చుట్టుపక్కల చూస్తే మనతోనే స్టార్ట్ అవ్వనివ్వండి. లెట్ దెమ్ స్పీక్ వాట్ ఎవర్ దే వాంట్. ఏమైనా అనుకోనివ్వండి. ఈమె పిచ్చిది పొద్దున్నే లేచి, స్నానం చేసి, అంత కష్టపడి ఇద్దరు పిల్లలకు స్నానాలు చేయించి, జాబ్‌కెళ్ళి ఇద్దరు పిల్లల్ని ఎందుకంత కష్టపడ్డం? ఆరోగ్యం పాడైపోతుంది అలా చేస్తే. ఈవినింగ్ చేయించుకోవచ్చు కదా! ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు. మనం చేసే మంచి పనికి అవతల వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. వాళ్ళు చేసే సరియైన విధానంలో లేరు. కానీ మనం అడగలేం వాళ్ళని. అది తప్పైపోతుంది ఈరోజు. అన్ని విధాలుగా అదే పరిస్థితి ఉందండి. ఎవరైతే సరైన మార్గంలో ధ్యానం చేస్తున్నందుకు మనం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. శాకాహారిగా మారినందుకు మనం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. వాళ్ళు నాన్ వెజిటేరియన్ తింటున్న ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వరు. ఎడాపెడా శారీరక స్పృహతోనే ఉన్నప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వరు. ఇంకా పైగా ఏం చెప్తారు? మనిషి బ్రతికేదే వీటి కొరకు. మళ్ళీ వస్తుందా ఏంటి జన్మ? వీళ్ళకెవరో రాసిచ్చినట్టు రాదు అని. 1,00,000 సార్లొస్తది అట్లాంటి వాళ్ళకి జన్మ. ఇదొక ఇదైపోయింది మాస్టర్. గమనించిన కొద్దీ అర్థమైతూ ఉంటదది. ఎలాంటి వెబ్ సాలెగూడు లాంటిదని మూవీస్‌లో పెట్టే డైలాగ్స్ కానీ, ట్రెండీగా, క్యాచీగా పెట్టడం. ఆ హీరోలని, హీరోయిన్‌లని అందంగా చూపిస్తూ పవర్‌ఫుల్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆ డైలాగులు వదిలేస్తారు. చాలా క్యాచీగా అనిపిస్తాయి. మళ్ళీ వస్తుందా ఏంటి ఈ జన్మ? ఎంజాయ్ గురు అంటాడు. మంచిగా నచ్చేస్తది మనకు డైలాగ్. అంటే అంత క్యాచీగా ఉంటది. దట్స్ దేర్ క్రియేటివిటీ. దాన్ని పదే పదే అంటూ ఉంటాం మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు. ఎక్కడ చూడు అవే క్లిప్పింగ్స్ ఒస్తాయి. వేరే మూవీస్‌లో అవే వస్తాయి. అయిపోయింది. మొత్తం ఫీడ్ చేసి పెట్టేశారు. విత్తనము, నీరు, ఎరువులు అన్నీ వాళ్ళే ఏస్తున్నారు. హాయిగా మనం సరెండర్ చేసుకున్నాం. అంటే మన బ్రెయిన్‌లోని భూభాగాన్ని వాళ్ళకిచ్చేసాం. వాళ్ళు విత్తనాలేసుకోవడానికి, ఎరువులేసుకోవడానికి, వాటర్‌తో నింపి, ఆ విత్తనం మహావృక్షంలాగా చేసుకోవడానికి మనం సరెండర్ చేసుకున్నాం. హూస్ ఫాల్ట్ ఇట్ ఈస్? నో. ఐ విల్ నాట్ గివ్ యాక్సెస్ టు ఎనీబడీ. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఆ దివ్యత్వంలోనే ఉండిపోగలం. మిగతావేవి అంటవు. ఏది అంటదు. 4 సార్లు అంటారేమో, ఈవిడేంటి ఇలాగా, ఈవిడ ఇదే మాట్లాడుతూ ఉంటది అని అంటారేమో. డజంట్ మ్యాటర్. నో ప్రాబ్లమ్.
అక్కడ మనం పేషెన్స్ అనే గుణాన్ని నేర్చుకోవాలి. చిరునవ్వు అనే గుణాన్ని పెంచుకోవడం. అది చేశామనుకోండి ఇంకా కొన్ని గుణాల మీద పట్టు సాధించగలం. ఆ వ్యతిరేక పరిస్థితుల్లోనే మనకి పేషెన్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. సో, అలా ఆలోచించుకున్నట్లయితే అంటే, ఈ మధ్యలో నాకెందుకో ఇవి చాలా ఎక్కువగా అనిపిస్తుందనమాట. నేను మా ఇంట్లో కూడా చెప్తూ ఉంటాను. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏ సాలె గూడులాగా తయారు చేశారు. ప్రతి దాన్ని ఒక మాఫియా అందులో నుంచి బయటపడకుండా తయారు చేశారు. దీన్ని బయటపడాలంటే జ్ఞానం తప్పిస్తే ఇంకొక మార్గం లేదు. ఆ జ్ఞానం ఏర్పడాలి. ఇప్పుడు ఇంకొకటి ఇంటెలిజెన్స్‌తోని ఒక కత్తికి 2 వైపులా పదును ఉన్నట్లుగా మాట్లాడేవాడు ఎటువైపుకు తీసుకుంటాడో అంటే ఆ పర్టిక్యులర్ టాపిక్‌కి డిబేట్ అంటాం కదా! ఒకరు ఫర్‌గా మాట్లాడతారు. ఒకరు యాంటీగా మాట్లాడతారు. వాడు మాట్లాడే మాటల మాయాజాలాన్ని బట్టి అది రైట్ అయిపోతుందండి. వాడు నెగెటివ్ వైపుకుండి కన్విన్స్ చేయగలిగిన లెట్స్ సే రాముడు, రావణుడున్నాడు. నాకు చాలా మాట్లాడగలిగే సామర్థ్యం ఉంది. అసలు సూపర్‌గా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయగలను. రావణుడి సైడు నేను మాట్లాడుతూ ఉన్నాను. నీకు పూర్తి కన్విన్సింగ్‌గా ఉంటది. ఎలాగంటే రావణుడు హీరో, రావణుడు చేసింది రైట్, రాముడు చేసింది తప్పు. ఐ యామ్ కన్విన్సింగ్ విత్ మై వర్డ్స్, విత్ మై ఇంటెలిజెన్స్. కన్విన్స్ అయిపోతున్నారు. రాముడిని హీరోగా చూసుకొని రాముడిని దేవుడు కాదు, ఉత్తి మనిషి ఇంకా రకరకాలుగా మాట్లాడింది కూడా విన్నానండి నేను మనుషులు. రావణుడు చెల్లెలి కొరకు యుద్ధం చేశాడు. చెల్లెలి కొరకు అంతా చేశాడు. సీ సిస్టర్ సెంటిమెంట్‌ని పట్టుకున్నారు వాళ్ళక్కడ. ఇంకేం మాట్లాడతామండి మనము? ఇంకెవరు మన ఈయన హిట్లర్. హిట్లర్‌లో కూడా గొప్పతనాన్ని చూసారు. గొప్పతనం ఏంటి? మొండితనం. వాడి మొండితనం, వాడి గొప్పతనం. వాడు అనుకున్నది చేస్తాడు. దాన్ని గొప్పతనం అనే మిర్రర్‌లో చూస్తే ఎక్కడికెళ్తామండి మనం ఇంకా? రాక్షసత్వం అన్న దాంతో చూస్తేనేమో అందులో పడకూడదు అని ఆలోచిస్తాము. వాడెంతైనా గ్రేట్ గజగజలాడించాడు ప్రపంచాన్ని అని అన్నామనుకోండి. నో, దట్స్ నాట్ హౌ వి షుడ్ టాక్. వాడొక దాన్ని జయించడము, వాడి తెలివి గ్రేటు అంటాము. అది అది అనడం కూడా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తది నాకు. వి ఆర్ ఫాంటసైజింగ్ ఇట్. ఆ ఇంటలెక్చువాలిటీ గ్రేటేమో. వాడిన విధానం కాదు. అట్లాంటప్పుడు నో మ్యాటర్ వాట్ బయటికనకు. అది గ్రేట్ అని చెప్పకు. ఎవడు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాడో దానికి. ఎందుకు? సో, అంత మాయలో బతికేస్తున్నామండి. భూగ్రహం మీదకొచ్చేటప్పుడే మాయ అనే దానికి ఇదైపోతున్నామంటే, మన మనుషుల, మన సమాజ మాయ అనేది, మన ఇండస్ట్రీల మాయ అనేది ఎస్పెషల్లీ ఈ కార్పొరేట్స్ ఇవొచ్చినప్పటి నుంచి ఎవ్రీథింగ్ మాయ, మాఫియా. మాయ ఈజ్ లిటిల్ బెటర్ థాన్ మాఫియా అంటాను నేను. మనకు జరిగేవన్నీ మాఫియాలే. దేవుడు మాయ కప్పుతాడు. అది పుట్టగానే బయటికి రాగానే అంటారు చూడండి. ఆ మాయ ఎందుకు అంటే మనల్ని కాపాడ్డానికి. మనకు పూర్వజన్మలన్నీ గుర్తుండి, ఈ జన్మ ఎందుకు తీసుకున్నామో తెలిసి, ఎన్ని కష్టాలొస్తాయి, ఎన్ని నష్టాలొస్తాయి తెలిస్తే ఎదగలేం మనం. అవన్నీ తెలిస్తే అస్సలు ఎదగలేం మనము. అందుకని మాయ కప్పుతాడు. లెసన్స్ వచ్చింది వచ్చినట్టుగా ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి అనుభవించండి, లెసన్స్ నేర్చుకోండి, ఎదగండి అని చెప్తాడు. అదర్‌వైజ్ ఇంకా సో మచ్ కన్‌ఫ్యూజన్ ఇన్ అవర్ లైఫ్స్. చాలా అంటే చాలా కష్టమైపోతుంది. అందుకని మనం సేవ్ చేయడానికి ఆయన మాయని ఏర్పాటు చేస్తాడు. కానీ ఈ మాఫియా గ్యాంగ్, ఈ మాఫియా ఇండస్ట్రీ మనల్ని సేవ్ చేయడం కాదు. వాళ్ళు ఆ శారీరక వాళ్ళ సో కాల్డ్ ఏదైతే వాళ్ళ నేమ్, ఫేమ్, మనీ వాట్సోఎవర్ ఏదైతే ఉందో దాని కొరకు. సో, అది మాస్టర్స్. లెట్ మీ స్టాప్ ద రీడింగ్ హియర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్. లిటిల్ బిట్ ఎమోషనల్‌గా కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్సెప్టెన్స్. నేను చెప్పేదాన్ని వింటూ ఉన్నందుకు. ఏదైనా తప్పుగా మాట్లాడినా, ఇబ్బందిగా మాట్లాడినా సారీ మాస్టర్స్. జస్ట్ అది నాలో ఉంటదనమాట. ఆ సైకిల్ అలా వెళ్ళడము, ఒకదానికొకటి కనెక్టివిటీ. సో, దట్ ఐ జస్ట్ షేర్డ్. థాంక్స్ టు ఆల్ ద మాస్టర్స్, ఆల్ ద శంబల మాస్టర్స్. థాంక్స్ టు శార్వరి గారు. థాంక్స్ టు మదర్ నేచర్, మదర్ యూనివర్స్ అండ్ మదర్ ఎర్త్ అందరికీ కూడా మనని
సపోర్ట్ చేస్తున్న, హెల్ప్ చేస్తున్న మాస్టర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుందాము. ఫైనల్లీ ఐ లవ్ యూ. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. లెట్ మీ స్టార్ట్ ద రికార్డింగ్.